వెల్కమ్ టు సుప్రభాతం. నేను సర్తాజ్. నమస్తే, వెల్కమ్ టు సుప్రభాతం. నేను రోహిత్. గుడ్ మార్నింగ్ సర్తాజ్. గుడ్ మార్నింగ్ రోహిత్. పొద్దున్న లేచి వచ్చినప్పటి నుండి వర్షం కురుస్తోంది. అంటే కొన్ని చోట్ల కురుస్తుంది హైదరాబాద్లో, కొన్ని చోట్ల కురవట్లేదు. నేను వచ్చే వేలో వర్షం కొంచెం చినుకుగా. అవునా? ఇక్కడ బాగా కురుస్తుంది. అంటే మల్కాజ్గిరి నుంచి నేను వైఎస్ సికింద్రాబాద్ వచ్చే రూట్లో కొంచెం పెద్దగా వర్షం లేదు. నిన్న రాత్రి మొత్తం మంచి వర్షం కురిసింది హైదరాబాద్లో అండ్ తెలంగాణలో పలు చోట్ల. నేను మనం చెప్పినట్టు కొన్ని చోట్ల వర్షం కురిసింది. సో యాక్చువల్లీ రోహిత్, అందరికీ ఇదే డౌట్. మొన్నటి వరకు ఎల్నినో అని భయపెట్టారు, వర్షాలు లేవన్నారు, కరువు అన్నారు. ఇప్పుడేమో పూర్తిగా అసలు మబ్బుగా కనిపిస్తోంది. అసలు ఏంటి అని. ఇప్పటికీ ఎల్నినో ప్రభావం ఉంది. అందుకే దాని గురించి ఒక స్పష్టంగా మాట్లాడదాం. ఎల్నినో ఇదేంటో పూర్తిగా చాలా మందికి తెలియకపోయినా దాని ఎఫెక్ట్ ఉంటుందని ఖరీఫ్ సీజన్ కు ముందు రైతులు భయపడ్డారు. ఆరుగాలం ఎలా సాగు చేయాలని ఒకటే టెన్షన్ పడ్డారు. ఆ టెన్షన్ అంతా కూడా ఈ దెబ్బతో పోయిందనుకుంటా. ఋతుపవనాలు ఆలస్యమైనా సరే గత కొన్ని రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో అన్నదాతలు ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, దుక్కు దున్నుతున్నారు. రైతుల్లో ఎల్నినో భయం పోయిందా అంటే మేబీ నాట్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే అందరికీ ఇప్పటికే ఎల్నినో ఎఫెక్ట్ అర్థమై ఉంటుంది. సో ఇప్పటికే లోటు వర్షపాతమే నమోదైంది, కరెక్ట్ వర్షపాతం నమోదు కాలేదు. సో ఇప్పుడు వర్షాలు కురవడం వల్ల కాస్తైనా హ్యాపీగా ఉన్నారంటే ఖచ్చితంగా ఉన్నారు ఇప్పుడు రైతులు. సో ఎస్, ఇక అసలు వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది డైరెక్ట్గా బిగ్ టీవీ మిమ్మల్ని ఫీల్డ్స్లోకి తీసుకెళ్తుంది. ఫీల్డ్స్ నుంచి మా బిగ్ టీవీ ప్రతినిధులు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎస్, ఎల్నినో ప్రభావం వల్ల అసలు ఎవరు ఎలా ఎఫెక్ట్ అవుతున్నారో మనం ఫస్ట్ నుండి చూస్తూనే ఉన్నాం. మనకి వర్షం కురిస్తే హ్యాపీగా జాలీగా అనిపిస్తుంది, కానీ రైతులకి వర్షం పడితేనే వాళ్ళకి యాక్చువల్లీ వాళ్ళు హ్యాపీగా ఉంటేనే మనం హ్యాపీగా ఉంటాం కదా రోహిత్. కరెక్ట్, నిజానికి రైతులు హ్యాపీగా ఉంటారు. అందుకే మనం వర్షాలు కురవాలని కోరుకునేది కూడా రైతుల కోసం. ఆ తర్వాత రైతులు బాగుంటే పర్యావరణం బాగుంటుంది, పర్యావరణం బాగుంటే రైతులు బాగుంటారు, ఇద్దరు బాగుంటే మిగిలిన వాళ్ళందరం బాగుంటాం. సో వర్షాలు పడితే రైతులు దుక్కి దున్నడానికి, పంటలు పండించడానికి వీలుంటుంది. ఆ సాగు చేసిన తర్వాత మనం తినడానికి వీలుంటుంది. కాబట్టి వర్షం కేవలం మనం ఎంజాయ్ చేయడానికి సిటీస్లో మాత్రమే కాదు. సో రైతులకి ఇవి చాలా ఇంపార్టెంట్. ఎల్నినో ఎఫెక్ట్ ఇంకా ఉంది. ఎల్నినో ఎఫెక్ట్ కారణంగా ఇప్పటికే లోటు వర్షపాతం కొనసాగుతోంది. ఒకసారి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎక్కడెక్కడ వర్షాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ వర్షాలు కురుస్తున్నది ఏంటి అంటే వాతావరణంలో అల్పపీడన ప్రభావం కారణంగా కొంచెం ఋతుపవనాలకు అనుకూలంగా ఉండే వాతావరణం ఏర్పడింది బికాజ్ ఆఫ్ అల్పపీడనం ఉంది. సో తెలంగాణలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ను కూడా జారీ చేసింది. ఏపీలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇవాళ పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ పలు జిల్లాలకు కొన్ని చోట్ల రెడ్ అలర్ట్ జారీ చేసింది, కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది, కొన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, జయశంకర్, భూపాలపల్లి, వరంగల్, నల్గొండ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మిగిలిన జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అంటే రెడ్ అలర్ట్ జారీ చేసిన చోట బాగా ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన తర్వాత ఇంకొంచెం మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. ఎల్లో అలర్ట్ జారీ చేసిన చోట కూడా వర్షాలు కురుస్తాయి. కానీ రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన చోట ఉన్నంత ఎక్కువ వర్షాలు ఈ ఏరియాలో ఉండకపోవచ్చు. అండ్ ఇవాళ ఆంధ్రప్రదేశ్కి వెళ్తే ఇవాళ మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలలో వర్షాలు పడే అవకాశం ఉంటుంది. పైగా ఈ వర్షం ఏంటంటే పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ తెలియజేస్తోంది. సత్తాజ్, ఇక వీటన్నిటితో పాటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. మ్యాప్ కు సంబంధించిన ఫోటో కూడా చూస్తున్నాము. ఎక్కడైతే బ్లూ కలర్ ఉందో అక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయంటూ కూడా మనకి వాతావరణ శాఖ చెప్తుంది. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు కూడా సూచిస్తున్నారు. కానీ నిజానికి మొన్నటి వరకు అనుకున్నాం కదా, ఏంటి జూలై నెల వచ్చేసింది, ఈ పాడిగా ఆకాశం వైపు చూస్తే మేఘాలు కనపడాలి కానీ సూర్యుడే మండు వేసవని తలపించేలా ఉన్నాడు అని అనుకున్నాం. జూన్ మొత్తం కూడా ఇది అసలు రైనీ సీజనా లేకపోతే సమ్మర్ సీజనా అన్నట్టు ఉండింది, అంత వేడి. సో ఎల్నినో ప్రభావం అనుకున్నాము. వర్షాలు కురవట్లేదు కాబట్టి కరువు వస్తుందేమో, అసలు నీరు తాగడానికి నీరు ఉంటాయో లేదో అని అనుకున్నాం. కానీ కరెక్ట్ టైంలో అల్పపీడనం ఏర్పడడం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా చాలా ఒక గుడ్ న్యూస్. అండ్ తెలంగాణకి ఎస్పెషల్లీ ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా డ్యామ్స్ అన్ని కూడా నిండుకుండల్లా మారాయి.
మారాయి కాబట్టి అంటే కరెక్ట్ ఎగ్జాక్ట్లీ జోరాల్లో కూడా గేట్లు లిఫ్ట్ చేశారు. కృష్ణమ్మ పరుగులు పెట్టుకుంటూ శ్రీశైలానికి వస్తుంది, అక్కడ నుంచి నాగార్జున సాగర్ కి వెళ్తుంది. సో కృష్ణ పరివాహక ప్రాంతం ఇప్పుడు వరద నీటితో చాలా అందంగా ఉంది తెలుసా? అవును, ఇది మనం చూసాం కదా. సో చాలా అందంగా ఉంది. సో డ్యామ్స్ కి సంబంధించి మొత్తం కూడా నిండుకుండలా ఉన్నాయి. డ్యామ్స్ ఓపెన్ కూడా చేస్తున్నారు కాబట్టి అక్కడ మీ పిల్లల్ని తీసుకెళ్ళండి. అండ్ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి. చెట్లు, హోర్డింగ్స్, విద్యుత్ స్తంభాల కింద తల దాచుకునే పనులు మాత్రం అస్సలు చేయకండి. ఎందుకంటే ఎప్పుడు ఏది కూలుతుందో మనకు తెలియదు కాబట్టి. నిజంగా భారీ వర్షాలు కురిసే ఇప్పటికే అన్నారు పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని చెప్తున్నారు కాబట్టి చెట్ల కింద ఉండొద్దు. చాలా మంది రైతులు పిడుగులతో కూడిన వర్షాలు పడేటప్పుడు చెట్ల కిందకి పరిగెట్టి పొలంలో ఉన్నప్పుడు పిడుగుపాటికి మరణించిన విషాదకర సంఘటనలు కూడా ఉన్నాయి. సో భారీ వర్షం కురుస్తున్నప్పుడు దయచేసి కుదిరినంతసేపు వీలైనంతసేపు ఇంటి దగ్గరే ఉండండి. చెట్ల కింద మాత్రం ఉండొద్దు, హోర్డింగ్ల కింద అసలు ఉండొద్దు. ఇంటి దగ్గర కూడా పిడుగులు పడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంటారు. షవర్స్ ఆన్ చేయకూడదు యాక్చువల్లీ పిడుగులు పడుతున్నప్పుడు. సో షవర్ లో స్నానం అస్సలు చేయకండి. సో ట్యాప్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. పార్ట్ ఆఫ్ ఇట్ అంబ్రెల్లాస్ రోహిత్, దీని గురించి ఎప్పుడు అందరూ మర్చిపోతూనే ఉంటారు. పిడుగులు పడుతున్నప్పుడు అంబ్రెల్లాస్ పట్టుకొని వెళ్ళకూడదు అనేది స్కూల్లో నేర్పిస్తారు, కానీ ఆ తర్వాత మనం మర్చిపోతాం. మీరు కూడా మర్చిపోయారు కదా? నిజంగా నాకు కూడా తెలీదా? చెప్పు ఆ విషయం. అంబ్రెల్లా పట్టుకోకూడదు. సో అది అట్రాక్ట్ సో అంబ్రెల్లాస్ తీసుకెళ్ళకండి. రెయిన్ కోట్స్ వాడండి. పిడుగులు పడతాయి అన్న సూచన ఉన్నప్పుడు ఖచ్చితంగా అంబ్రెల్లాస్ ని అవాయిడ్ చేయండి. కేవలం రెయిన్ కోట్స్ మాత్రమే వాడండి. సో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పిడుగులతో కూడిన వర్షాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉండటంతో ఎక్కువ ఆనందపడుతున్నది ఎవరో తెలుసా? ఎక్కువ ఆనందపడుతున్నది ఇంతకుముందు మేము అనుకున్నట్టే రైతుల మొహాల్లో ఎక్కువ ఆనందం కనిపిస్తుంది. ఇప్పటి వరకు పొలాల్లోకి వెళితే బీడు భూములను చూసారు. ఏంటిది వానదేవుడా ఇప్పుడు వర్షం కురుస్తామని అనుకుంటూ ఉన్నారు. ఈసారి పంట వేయలేము అని బాధపడ్డారు. సో అల్పపీడనం కారణంగా ఇప్పుడు విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉండటంతో వాళ్ళ ముఖాల్లో ఆనందం కనిపిస్తుంది. రైతు ముఖంలో ఆనందం కనిపిస్తేనే దేశం ముఖంలో ఆనందం కనిపిస్తుంది. ప్రజలు ఆనందంగా ఎగ్జాక్ట్లీ ఎలినో గురించి మాట్లాడుకున్నప్పుడు ఈసారి అసలు సాగు చేసుకోవడానికి తాగడానికి అసలు నీళ్ళు ఉంటాయా లేదా అనే సిచ్యువేషన్ ఉండింది. సో చాలా మంది రైతులు వెయ్యాలా వెయ్యొద్దా అని కూడా ఆలోచించారు. కరెక్ట్. పొలంలో రైతు నారు నాటుతూ ఉన్నాడు చూసారా? ఆ సత్తా ఎప్పుడైనా నువ్వు నారు నాటేవా? అట్లా అలాంటి ఎక్స్పీరియన్స్ ఉందా? రియల్లీ? చిన్నప్పుడు అంటే అట్లాంటి ప్లేస్ కి వెళ్ళి నాకు అట్లాంటి ఫ్యామిలీ కనెక్షన్స్ కావు. జస్ట్ ట్రిప్ కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు నాటుతూ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ కోసం వాళ్ళని అడిగి వెళ్ళి నాటిన ఎక్స్పీరియన్స్. ఓకే మేము కూడా చిన్నప్పుడు వెళ్ళి వరి పొలాలు నాటేవాళ్ళం, నారు నాటేవాళ్ళం. కానీ ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. యూరియా వేస్తారు కదా, మనం కూడా వెళ్ళి వేయటం ఇట్లా బాగుంటుంది. చిన్నప్పుడు ఇంకా బాగుంటుంది. సో పిల్లలు ఎంజాయ్ చేస్తారు. కానీ ఇప్పటికీ తెలుసా నీకు కొన్ని చోట్ల ఇలాగా వ్యవసాయం చేయడం మర్చిపోతున్నారని మాల్స్లోను కొన్ని సిటీలోను కావాలని పిల్లలకు నేర్పించడానికి ఆర్టిఫిషియల్ గా అరేంజ్ చేస్తున్నారు. అంటే మనమే చెప్పాం, బిగ్ టీవీ న్యూస్ లో ఒక మాల్ ఏర్పాటు చేశారు. చైనాలోనో జపాన్ లోనో జరిగింది ఇది. సో ఇప్పటికి కూడా పిల్లల్ని అప్పుడప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, ట్రిప్ కి వెళ్తున్నప్పుడు ఎక్కడో కొడైకెనాల్ ఎక్కడికో వెళ్తున్నప్పుడు ఇట్లానే నాట్లు నాటుతున్నారు అనమాట. బంగాళదుంపలు అనుకుంటా. సో అవి తీస్తున్నారు, యాక్చువల్లీ నాటడం కాదు, తీస్తున్నారు. సో అక్కడికి వెళ్ళి రైతులతో మాట్లాడి అవి తీసాము. సో అట్లాంటి ఎక్స్పీరియన్సెస్ చిన్నవి పిల్లలకి ఇస్తూ ఉంటే రేపటి రోజు వాళ్ళు చదువుకున్నప్పుడు ఆ రోజు మేము అది చేసాము కదా. మన మూలాలే రైతు మూలాలు కాబట్టి మనం దాన్ని మర్చిపోకూడదు. అందుకే ఇప్పుడు ఈ వర్షంతో రైతు ఆనందంగా ఉన్నాడు. ప్రస్తుతం రైతు పొలంలో దుక్కి దున్నడం, విత్తనాలు చల్లడం, నాట్లు వేయడం, మన రైతన్నలు ఫుల్ బిజీగా ఉన్నారు పొలాల్లో. ఈ వానలతో పత్తి, వరి, మొక్కజొన్న సాగుకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక ఇదే అంశంపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇందాకే చెప్పాము డైరెక్ట్ గా ఫీల్డ్స్ లోకి తీసుకెళ్తాం మిమ్మల్ని అని చెప్పి. అసలు రైతులు ఏమనుకుంటున్నారు అనేది శంకర్ అందిస్తారు. శంకర్ చెప్పండి, అక్కడ రైతులు ఏమంటున్నారు? ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి, అసలు వర్షాలు కురవ్వేమో అని అనుకున్నారు. ఎంత ఆనందంగా ఉన్నారు, వాళ్ళు ఏమంటున్నారు చెప్పండి శంకర్. గుడ్ మార్నింగ్ రోహిత్ అండ్ సర్తాజ్. మొత్తంగా గత కొద్ది రోజులుగా వర్షాలు లేక విలవిలలాడినటువంటి రైతులు ఒకసారిగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి మనం ఫీల్డ్ మీదకి నేరుగా వచ్చాం. నిజంగా రైతుల్లో కళల్లో ఆనందం కనిపిస్తుందనే చెప్పాలి. మొత్తం బ్యాక్ ఎండ్ లో చూడొచ్చు, మొత్తం కూడా వ్యవసాయ పొలాలు ఇప్పటికే నాట్లు కూడా వేస్తున్నారు. ఓవరాల్ గా ఇప్పుడు మనకు బ్యాక్ లో కనిపిస్తున్నటువంటి కొన్ని చెరువుల్లోకి కూడా వాటర్ వస్తున్నాయి. దీంతో రైతులు అడావుడి వాతావరణం మొదలైంది గ్రామాల్లో. ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు కూడా మొత్తం దుక్కి దున్నడంతో పాటు నాట్లు వేయడం, దాంతో పాటు ఇంతకు ముందు పంటలను మొత్తం నష్టపోకుండా చూసుకోవడం, ఇవంటివి జరుగుతున్నాయి. మరోవైపు వర్షంతో రైతు ముఖంలో ఆనందం కనిపిస్తుంది కదా శంకర్?
ఎస్ అంటే ఇక్కడ చాలా మంది రైతులు కూడా ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడిపిద్దాం. సార్ ఏంటి ఎలా అనిపిస్తుంది అన్న ఈసారి? అంటే ఈ వర్షాలు ఇప్పటికే లేట్ అయ్యాయి, ఇప్పుడు వర్షాలు వచ్చి ఎలా అనిపిస్తుంది? వర్షాల వల్ల బాగా ఇబ్బందులు ఉండే, ఏం చేసుకోలేకపోయినాం, ముందుకు సాగలేకపోయినాం ప్రతి ఒక్క రైతుని కూడా. కానీ ఇప్పుడు చిన్న చిన్న వర్షాలు పడుతున్నందుకు కొద్దిగా ఆనందంగానే ఉంది. రైట్. అలాగే పైన పడ్డ భారీ వర్షాలకు కూడా కొద్దిగా కిందికి నీళ్ళు రావడం, కాలువల పూర్తి రావడం, పక్క పూర్త గడ్డి అవి ఇవి కూడా మంచిగా రావడం, గొర్రెలకు కూడా మంచిగా కావడం, ప్రతి దానికి మంచిగా అనిపిస్తుంది. రైట్ శంకర్, మళ్ళీ నేను మీ దగ్గర ఒకసారి చూడు. రైట్, మీరు మాట్లాడిస్తూ ఉండండి. ఓకే, నేను మీ దగ్గరికి వస్తాను, దాన్ని రికార్డ్ కూడా చేసుకుందాం. అండ్ పొద్దున్నే మీకు ఈ ఉదయం రైతు ముఖంలో ఆనందాన్ని చూపించాలని అనుకున్నాం, ఎందుకంటే మన మూలాలన్నీ రైతు మూలాలే కదా. అందుకే ఇప్పటి వరకు వర్షాలు కురవట్లేదు అంటే ఎక్కువగా బాధపడింది మేము కూడా బాధపడింది రైతుల కోసమే. ఇప్పుడు రైతు ముఖంలో ఆనందం కల్పిస్తుంది, అందుకే రైతు ముఖంలో ఆనందకరమైన మాటలు విన్నాం. సో చెరువులు, కుంటలు, వాగులు, వంకలు అన్నిటిలో కూడా జలకళ కనిపిస్తోంది. ఒక నెల ఆలస్యమైన ఇప్పుడైతే చాలా ఆనందంగా ఉందని అంటున్నారు అందరూ. భూగర్భ జలాలు భారీగా ఇటు పెరుగుతూ వస్తున్నాయి, బావుల్లో కూడా నీటి సంఖ్య ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో అంతకంతకు పెరుగుతూ ఉంది, రైతుల్లో కొండంత భరోసా కనిపిస్తూ ఉంది. వ్యవసాయ పనులు ఇలా ఊపందుకోవడంతో గ్రామీణ కూలీలకు కూడా ఉపాధి పెరిగింది. నాట్లు జోరందుకోవడంతో వ్యవసాయ కూలీలకు చేతి నిండా ఇప్పుడు పని దొరుకుతుంది. సత్తాజ్, నిజానికి వర్షాలు కురవక రైతు నాటు వేయకపోతే రైతు నష్టపోతాడు, వ్యవసాయ కూలీలు నష్టపోతారు. వ్యవసాయ ఆధారిత దేశం కదా మనది. మనం అల్టిమేట్ గా ఎండ్ పాయింట్ అందరూ నష్టపోతాము. సో ఇంకొకటి ఎల్నినో ఎఫెక్ట్ ఇంకా ఉంది కాబట్టి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ పంటలను అయితే నాటమన్నారో ఆ పంటల్ని నాటండి, ఇప్పటికే వర్షం పడుతుంది కదా అంటూ కూడా మళ్ళీ చాలా మంది ఇప్పుడు వర్షం పడుతుందని సొంత డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. బట్ ఎల్నినో ప్రభావం ఇంకా ఉంది, అది అస్సలు మర్చిపోకండి. అండ్ ఇది ఎల్నినో కాదు, సూపర్ ఎల్నినో కాబట్టి చాలా జాగ్రత్తగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏం చెప్పిందో వాటికి సంబంధించిన పంటలు నాటే ప్రయత్నం అయితే చేయండి. ఇక సత్తా చెప్పినట్టు, ఎందుకంటే వాటర్ ఎక్కువగా అవసరమయ్యే పంటల జోలికి వెళ్లకుండా ఉండడం, రైతు అధికారులతో మాట్లాడి వేయడం బెటర్ అంటారు.